నిర్మాత, యాక్టర్. అయితే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటున్నారు, గెలుస్తారంటవరా? ఖచ్చితంగా గెలుస్తాడు. గెలుస్తారా? ఓకే. కాంగ్రెస్ ఫామ్ ఉన్నందుకు 100% వచ్చేస్తాడు, డౌటే లేదు. అంతే అంటారు. అంటే కాంగ్రెస్ ఫామ్లో లేకుంటే ఛాన్స్ ఉండదు. కష్టం. ఇక ఇప్పుడు ఏదైనా ముందు ఏది ఉందో అదే వస్తుంది, నెక్స్ట్ మళ్ళా అంటే రాష్ట్రంలో ఇక్కడ ఏదే ఉందో మళ్ళీ అక్కడ అదే వచ్చే ఛాయిస్ ఉంది. ఓకే. అదే జనాలు అదే ఉంది, బేట అదే ఉంది. ఓకే. సో ఎంపీ ఎవరైనా గెలుస్తారంటారు? ఆయన బండ్ల గణేష్ది కొద్దిగా మంచి మానవత్వం, మంచితనం ఉంది కాబట్టి వచ్చే ఛాయిస్ ఉంది. ఓకే. అట్లా ఏం తెలుసు ఆయన గురించి మీకు? అంటే ఇక బేట అయితే టాక్ అంతే. అంతే. సో ఆయన సినిమాలు సినిమాలు బాగానే ఉంటాయి, బేటవుడుగా జనాలలో కూడా మంచి నేమ్ ఉంది. ఓకే. దానివల్ల వచ్చే ఛాయిస్ అనిపిస్తుంది అంతే. గతంలో కూడా చూసారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చూడలే కానీ కాకపోతే ఏంటంటే మంచితనంగా మంచిగా మాట్లాడతారు కాబట్టి దానివల్ల ఏమన్నా ఫామ్ అయితే చెప్పలేము. ఇప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సినిమా నటుడు బండ్ల గణేష్ ఉన్నారు కదా, ఆయన పోటీ చేస్తానని అంటున్నాడు. ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందా? ఏమో ఉండొచ్చు, దానికి చెప్పలేము కదా మనము. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా చేస్తారంట. గెలిస్తే గెలవచ్చు, కానీ ప్రభుత్వం కూడా అదే ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇది కూడా గెలిచే ఛాయిస్ అయితే ఉండొచ్చు అన్న. ఓకే. మీరు చూసారా ఆయన ఎప్పుడైనా? చూసాము. సినిమాలో చూసినాం కానీ ఒకసారి డైరెక్ట్ పోయి కలిసి వచ్చారు. ఓకే. ఒకవేళ గెలిస్తే కనుక ఆయన చేసే కెపాసిటీ ఆయనకు ఉందా? ఆయన మనం ఏం చెప్తాం, మీ నమ్మకం, మీ అభిప్రాయం? ఇంకా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా చేయొచ్చు ఆయన కూడా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సినిమా నటుడు బండ్ల గణేష్ గారు పోటీ చేస్తారంటే ఇక్కడ ఎంపీగా మల్కాజ్గిరి నుంచి, గెలిచే అవకాశం ఉంటుంది? గెలుస్తాడు కంపల్సరీ. సినిమా హీరో అని కొందరు వేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొందరు వేస్తారు, ఎట్లయినా గెలుస్తాడు. కానీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో సినిమా నటుడు బండ్ల గణేష్ పోటీ చేస్తారంట మల్కాజ్గిరి ఎంపీగా. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ గెలిస్తే మేలు చేస్తారు? గెలుస్తాడు. ఆయన గెలుస్తాడు, కానీ గెలిచినా కానీ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ మొత్తం ప్రభావం తీసుకున్నాక ఏం చేయలేదు కదా. చాలా మంది పబ్లిక్ లో తిరిగితే ఓట్లు వేస్తారు, కానీ అట్లా సినిమా నటులకు ఓట్లు వేయరని అంటారు కదా. మరి పడే అవకాశం? పబ్లిక్ తిరిగితేనే ఓటేస్తారు, తిరగకుండా ఎట్లా ఓటేస్తారు? చేయలేరు కదా. తెలియాలి కదా, 10 మందిలో తిరిగితేనే మనిషి అవ్వకూడదు. మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది? ఆయన గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి గెలిచే ఛాన్స్. ఓకే. గెలిచినా చేస్తారని ఉంటుంది, చేస్తారు. సో ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళది ఏం ప్రభావం ఉండదు అంటారా? స్టేట్లో ఉంది కాబట్టి సెంటర్లో కూడా అలాగే వస్తుంది. ఓకే. సో మల్కాజ్గిరి ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ నుంచి అని అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? గెలిస్తే ఆయన పనిచేస్తారని నమ్మకం ఉందా? గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్ సెంట్రల్లో కూడా రాబోతుంది అని అంటున్నారు. మేబీ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందా? అంతే. అంటే సినిమా యాక్టర్స్ ఇట్లా రాజకీయాల్లో సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది? సక్సెస్ అంటే ఎన్టీ రామారావు అయ్యారండి, మేబీ ఉంటుంది అంటారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బండ్ల గణేష్ గారు మీకు తెలిసే ఉంటుంది, సినిమా యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినా. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అని అంటున్నారు. గెలిచే అవకాశం ఉంటుంది? మేబీ ఉండొచ్చు అనుకుంటా, ఎందుకంటే దానికి నార్మల్గా బయట చూస్తేనే అయితే కొద్దిగా ఫాలోయింగ్ ఉంది కదా. ఓకే. సో మేబీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటా. కాకపోతే సినిమా యాక్టర్ కదా, మేబీ పాలిటిక్స్ అంతా చేయగలుగుతారా లేదా అనేది మాత్రం చూడాలి. ఓకే. మల్కాజ్గిరి ఎంపీగా బండ్ల గణేష్ గారు పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? గెలిచే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ తరపున అయితే తప్పనిసరి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ విధానపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా అవన్నీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉన్నది. రీసెంట్గా ప్రజలు కూడా తీర్పిచ్చారు కాబట్టి పార్టీ తరపున పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్తూ బండ్ల గణేష్ వెళ్తే తప్పకుండా గెలుస్తుంది. ఓకే. ప్రాబ్లం ఏం లేదు. పార్టీ అనేది చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి ఆ విధానాలు అనేది ముందుకు తీసుకెళ్ళాలి. మనిషి అనేది కొంచెం ముఖ్యమైనప్పటికీ కూడా పార్టీ విధానాలు కూడా బాగున్నాయి కాబట్టి కాంగ్రెస్ తరఫున గెలవడానికి తప్పకుండా అవకాశం ఉంది.